బాబు వర్మకి బాబు గారు ఆయనే ఓపెన్ గా చెప్పాడు కదా, బాబు గారు చెప్పడం వల్ల నేను ఆ సీట్ వదులుకున్నాను, ఈయన సెపరేట్ చేస్తున్నానని బాబు గారు చెప్పారు మనతో. చెప్పిన వర్మ చెప్పాడు. వర్మ చెప్తే ఎట్ట కుదరదు? ఎమ్మెల్యే క్యాండిడేట్ మాజీ పూజారి చెప్పకూడదు. ప్రతి పూజారి కూడా నీకు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తాను కానీ రేపు పొద్దున పెళ్లి అయిపోదు, విద్యా ప్రాప్తిస్తాను కానీ రేపు పొద్దున చదువు. అదే అంటే మీరు చెప్పిన లాజిక్ కరెక్టే. ఇప్పుడు నాగబాబుకి చెప్పారు కాబట్టి అప్పుడు వర్మకు కూడా చెప్పుంటే నమ్ముదురు. కానీ పాపం అంటే అప్పుడు ఎలక్షన్ ముందు తెర వెనక జరుగుతాయి కదా సార్, ఓపెన్ గా చెప్పరు కదా. ఎందుకు చెప్పరు? అప్పుడు చాలా వాటికి చెప్పారు. అప్పుడు వీళ్ళకి 21 సీట్లు ఇవ్వడానికి కారణం చెప్పలేదా? బీజేపీకి తక్కువ సీట్లు ఇవ్వడానికి కారణం చెప్పలేదా? బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం చెప్పలేదా? అట్లాగే చెప్పినవి ఓపెన్ గా ఉంటది ఆఫర్. చంద్రబాబు గారు అంటే నైతికంగా ఆలోచిస్తే ఏ హామీ లేకుండా అక్కడ బలమైన సీట్ను వదులుకోవడు కదా ఏ సభ్యుడు కూడా. ఎందుకుంటదు? తెలుగుదేశం ఆయన అధినాయకత్వం ఏం చెప్తే చెయ్యాలి. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఒక ఈగో క్లాష్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఊర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే వర్మకు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నోట్ దట్ పాయింట్. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే వర్మకి సీట్ ఇస్తారు రేపు పొద్దున, ఏ పదవైనా సరే. ఎందుకంటే జనసేన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హార్డ్ కోర్ బ్యాచ్, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టే బ్యాచ్. పవన్ కళ్యాణ్ తో సరితూగే పదవి అక్కడ ఇంకొకటి ఉంటానికి ఒప్పుకోరాళ్ళు. అప్పుడే చాలా సంఘర్షణ జరిగిందా. గెలవగానే వర్మ మీద 40,000 ఓట్లయింది, ఇట్లా చేశాడు, ఇది ఈయన వల్ల అని చెప్పి గొడవకి వెళ్ళారా? ఇప్పుడు ఏమన్నా దగ్గరగా అసలు వాళ్ళిద్దరూ కలిసి నడుస్తున్నదా?